హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోక్షశ్రీ. ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఏంటంటే కొత్తిమీర పచ్చడి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. కొత్తిమీర, పచ్చిమిర్చి, శనగపప్పు, అలాగే నానబెట్టుకున్న చింతపండు, ఉప్పు, కొంచెం బెల్లం, అలాగే వెల్లుల్లి. ఇవి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. ఇలా చాప్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి కూడా కొంచెం తుంచుకుని ఇలా పెట్టుకోవాలి. ఇవన్నీ ఇలా పెట్టుకున్నాక ప్రాసెస్ ఏంటనేది చూద్దాం రండి. స్టవ్ మీద బాండీ అనేది పెట్టుకుని ఆయిల్ అనేది పోసుకుందాం. ఆయిల్ అనేది హీట్ అయ్యాక పచ్చిమిర్చి అనేది అందులో యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు అందులో. ఇలా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది. కొత్తిమీర టమాటా పచ్చడి కూడా చేసుకుంటారు. ఇప్పుడు నేను టమాటా వేయట్లేదు అందులో, ఓన్లీ కొత్తిమీర పచ్చడే చేస్తున్నాను. ఇలా చేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. పచ్చిమిర్చి అనేది ఇలా ఫ్రై అయింది కదా, ఇందులో వెల్లుల్లి కూడా వేసేసుకుందాం. వెల్లుల్లి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత బాండీలో నుంచి మనం తీసేసుకోవచ్చు బౌల్లోకి అనేది పచ్చిమిర్చిని. మనకి ఇక్కడ మిర్చి, వెల్లుల్లి అనేవి కూడా ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇది ఒక బౌల్లోకి అనేది తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత కొత్తిమీర అనేది కూడా మనం ఇలా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకోవచ్చు. ఇందులో కొత్తిమీరని కూడా అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది. కొత్తిమీర కూడా మనకు ఫ్రై అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా ఫ్రై అయితే చాలు. బౌల్లోకి తీసేసుకుని తర్వాత ఏం చేయాలో చూద్దాం. అదే బాండీలోకి వేపిన శనగపప్పు అనేది కొంచెం యాడ్ చేసుకుందాం. వేపిన శనగపప్పు అనేది వేస్తే మనకు టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం వేస్తే సరిపోతుంది. మనం కొత్తిమీర అనేది కొంచెమే తీసుకున్నాం కదా, దానికి వేపిన శనగపప్పు అనేది సరిపోతుంది. దీన్ని ఫ్రై అనేది చేసుకుందాం. కొంచెం ఫ్రై అయితే సరిపోతాయి ఇవి కూడా. మనకు కొత్తిమీర అనేది చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో అనేది వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా వేసేసుకుని ఉప్పు అనేది వేసుకుందాం. ఇందులో మనం రుచికి తగ్గ ఉప్పు అనేది. అలాగే నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా మనం చింతపండు, దాన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. బెల్లం అనేది అప్పుడే వేసుకోకూడదు, మనం కొంచెం గ్రైండ్ చేసుకున్నాక వేసుకోవాలి బెల్లం. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇందులో ఇప్పుడు మనం బెల్లం అనేది యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇంత పచ్చిగా ఉందేంటి అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఇలా ఉన్నా కూడా చట్నీ అనేది మనకి చాలా బాగుంటుంది. పచ్చడి అనేది టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఓన్లీ ఇందులో పచ్చిమిర్చి, కొత్తిమీర ఉంది కాబట్టి మనకి ఇలా పచ్చగా ఉంటుంది. టమాటా వేస్తే అది కలర్ అనేది చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మళ్ళీ మనం మిక్సీ వేసుకుని వద్దాం ఫ్రెండ్స్. ఇది చూడడానికి గోరింటాకు లాగా ఉంది కదా, కానీ గోరింటాకు కాదు, కొత్తిమీర పచ్చడి. టమాటా వేస్తే కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. దీంట్లో మనం టమాటాది ఏమీ వేయలేదు కాబట్టి కలర్ అనేది ఇలా ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.